నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ప్రధానిపై తిరుగుబాటండి. దద్దరిల్లిన మసీద్. సెక్యులర్ ఇమేజ్ కోసం వెళ్ళిన ప్రధానికి ఊహించని షాక్. గో బ్యాక్ నినాదాలతో దద్దరిల్లిన మసీదు ప్రాంగణం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్న వార్త ఇది. భద్రతా వలయంలో ప్రాణభయంతో వెనుదిరిగిన భయం. ఆస్ట్రేలియా గడ్డపై రగిలిన గాజా సెగ ఇది. పవిత్ర రంజాన్ పండుగ వేళ ప్రశాంతతకు నిలయమైన సిడ్నీ నగరం లంకెంబా మసీదుకు వెళ్ళిన ఆస్ట్రేలియా ప్రధాని అంతనీ ఆల్బనీస్ మరి తన సెక్యులర్ ఇమేజ్కు మరింత మెరుగులు దిద్దుకోవాలని, సర్వమత సామరస్యానికి తనే ప్రతిరూపం అని చాటుకోవాలని అక్కడికి అడుగుపెట్టారు. మరి చేతిలో శుభాకాంక్షల పత్రం, ముఖంపై చిరునవ్వు. కానీ ఆ ప్రధానిని పలకరించింది ప్రార్థనల శాంతి కాదు, గాలిలో సెగలు చిమ్ముతున్న పెను ఆగ్రహం. ఆ మసీదు గోడల మధ్య గాజా మట్టిలో కలుస్తున్న ప్రసిప్రాణాల ఆక్రందనల ప్రతిధ్వనించాయి. మరి పశ్చిమ ఆసియాలో రగులుతున్న యుద్ధం సిడ్నీ వీధుల్లో లావాలా ప్రవహించింది. ఒక చిన్న నిప్పుకణికి చాలు ఆ అసహనం పేలడానికి. సరిగ్గా అదే జరిగింది ఇక్కడ. మరి రంజాన్ శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్ళిన దేశాధినేతకు గో బ్యాక్ నినాదాలతో స్వాగతం పలికారు. దాడికి సైతం సిద్ధపడిన ఆ జన సందోహం నుంచి ప్రధానిని అతి కష్టం మీద రక్షించి బయటపడేశారు సెక్యూరిటీ ఫోర్సెస్. మరి ఆస్ట్రేలియా రాజకీయ చరిత్రలో ఇంతటి ప్రమాదకరమైన, అవమానకరమైన సంఘటన మరొకటి లేదు. ప్రార్థనల వేళ ప్రాణభయాన్ని చవిచూసిన ఒక దేశ ప్రధాని దేనగాథ ఇది. గ్లోబల్ పాలిటిక్స్లో ఆల్బనీస్ ప్రభుత్వానికి మోగిన ప్రమాద గంటికల వీడియో నట్టింట వైరల్ అవుతుంది. సిడ్నీలోని లంకెంబా ఆస్ట్రేలియాలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన సున్నితమైన ప్రాంతం. వేల సంఖ్యలో జనం ప్రార్థనల కోసం గుమిగూడారు. ప్రధాని అంతనీతో పాటుగా హోంమంత్రి టోనీ బర్గ్ కూడా వేదికపై ఉన్నారు. అంతా ప్రశాంతం. కెమెరాలు క్లిక్మంటున్నాయి, చిరునవ్వులు చిందిస్తున్నాయి. మరి సరిగ్గా అదే సమయంలో వేదికపైకి గాజా గాయం గుర్తుకొచ్చింది. మైక్ పట్టుకుని ఒక స్థానిక ముస్లిం నేత సింహంలా గర్జించాడు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇజ్రాయిల్కు వత్తాసు పలుకుతూ నిరపరాధుల రక్తం చిందించడానికి కారణమవుతుందని ఆరోపణలు గుప్పించాడు. గాజా బాధితుల కేకలు లంకెంబా మసీదులో గోడలను చీల్స్తున్నాయని అనడమే ఆలస్యం. మసీదులో నిశ్శబ్దం ఒక్కసారిగా బద్దలైపోయింది. ప్రశాంతత చెదిరింది. ప్రార్థనలు చేయాల్సిన గొంతులు నిరసన గొంతుకులయ్యాయి. మరి వేల మంది గొంతు కలిసి గో బ్యాక్ ఆల్బనీస్ అంటూ చేసిన నినాదాలు సిడ్నీ నగరాన్ని వణికించాయి. ఇది కేవలం నిరసన కాదు, అగ్ని పర్వతం పేలినట్లుగా వీధుల్లోకి చొరబడిన ఆగ్రహపు అలా. మరి పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన ప్రధాని భద్రతా సిబ్బంది వెన్నులో వణుకు మొదలైంది. నిరసనకారులు ఒక్కసారిగా ప్రధాని కూర్చున్న వేదిక వైపు దూసుకువచ్చారు. అప్పటి వరకు శుభాకాంక్షలు చెప్పడానికి సిద్ధమైన ప్రధాని ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీయాల్సిన దుస్థితి. భద్రతా బలగాలు మానవహారంగా ఏర్పడి ఆ క్రోధాగ్ని నుంచి ప్రధాన్ని రక్షించారు. మరి యుద్ధ ప్రాతిపదికన అక్కడి నుంచి తరలించారు కూడా. మరి రంజాన్ పండుగ పూట ఒక దేశాధినేత ఇలా భయంగా వెనుక తిరగడం ఆస్ట్రేలియా అంతర్గత భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఆస్ట్రేలియా ప్రస్తుతం ముస్లిం జనాభా ఆస్ట్రేలియాలో ఉన్నది 9 లక్షల మందికి పైనే ఉన్నారు. మరి అనేక మంది లెబనాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, దక్షిణ భారత్ నుంచి వచ్చిన వలసదారులే. మరి ఆస్ట్రేలియా సామాజిక ముఖచిత్రంలో బలమైన శక్తిగా ఎదిగారు కూడా. అయితే గాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా ఈ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సిడ్నీ ర్యాలీలు, రాజధాని నగరాల్లో జరిగిన హింసాత్మక ఆందోళనలు ఇందుకు సంకేతంగా కూడా మారాయి. మరి ప్రధాని ఆల్బనీస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానం స్థానిక ఓట్ బ్యాంకులో చీలికలకు దారితీస్తుంది. మతపరమైన భావోద్వేగాలు రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్న తరుణంలో లంకెంబా మసీదు ఘటన ఒక మచ్చు తునక మాత్రమే అంటున్నారు విశ్లేషకులు. నిజానికి ప్రధాని పర్యటన ఉద్దేశం ఓట్ల వేట, తన సెక్యులర్ ఇమేజ్ కాపాడుకోవడం. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తామని చెప్పుకోవడానికి వెళ్ళిన ప్రధానికి చేదు అనుభవం పీడ కలలాగా మారింది. లెబనీస్ ముస్లిం అసోసియేషన్ ఈ ఘటనపై కనీసం క్షమాపణలు చెప్పడానికి కూడా నిరాకరించడం గమనార్హం. మరి ఈ మౌనం వెనుక ఉన్నది కేవలం నిరసన కాదు, పెచ్చిరిల్లుతున్న సామాజిక
అసహనం. మరి దేశీయ చట్టాల కంటే మతపరమైన ఆలోచనలే గొప్పవని భావించే ధోరణి పెరుగుతుందని విశ్లేషకుల హెచ్చరిక. మరి సామాజిక శాస్త్రవేత్తల ప్రకారం ఇది కేవలం మసీదులో జరిగిన తోపులాట కాదు. ఇది ఒక దేశ అస్తిత్వానికి సంబంధించిన హెచ్చరిక. మైనారిటీ కమ్యూనిటీలు తమ దేశ విదేశాంగ విధానాన్ని శాసించాలని చూసినప్పుడు ఇలాంటి ఉద్రిక్తతలు తప్పవు. మరి వలస వచ్చిన వారు ఆ దేశపు సంస్కృతిని వ్యవస్థలను గౌరవించిన పక్షంలో సామాజిక విచ్ఛిన్నం తప్పదని ఈ ఘటన నిరూపించింది. మరి ఆస్ట్రేలియా ప్రభుత్వం ముందు ఇప్పుడు రెండే దారులు. ఒకటి, అక్రమ నిరసనలపై ఉక్కుపాదం మోపడం లేదా చర్చల ద్వారా ఆవేశాన్ని తగ్గించడం. కానీ ప్రస్తుతానికి ఆల్బనీస్ ప్రభుత్వానికి ఏ దారి కనిపించడం లేదన్నది టాక్. మరి సెక్యులరిజం అనేది కేవలం ఉపన్యాసాల్లో ఉపయోగించే అలంకారం కారాదు. ఇది ప్రజల నమ్మకాల్లో పుట్టించాల్సిన భావం. లకెంబా మసీదులో జరిగిన పరిణామం ప్రపంచ దేశాలకు ఒక బలమైన సందేశంగా మారింది. మరి మతం, రాజకీయాలు, అంతర్జాతీయ యుద్ధాల ప్రభావం ఎక్కడైతే కలుస్తాయో ఆ ప్రాంతం క్షణాల్లో బ్లాస్ట్ జోన్గా మారుతుంది. మరి ఈరోజు ఆస్ట్రేలియాలో జరిగిన ఘటన రేపు ప్రపంచంలోని మరే నగరంలోనైనా పునరావృతం కావచ్చు. శాంతి కాంక్షిస్తూ నాయకులు వేసే అడుగులు మత విద్వేషాల ముందు ఎంత బలహీనమో కళ్ళకు కట్టింది ఈ ఉదంతం.